నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక చిన్న మాట చెప్పి, తర్వాత కొంచెం పెద్దది అంటే ఈ మధ్య నన్ను క్వెషన్స్ ఏస్తున్నారు గదా! అంటే మీ ఆస్తి వచ్చిందమ్మా, మీ ఇల్లు మీకు ఇచ్చేసారా? మీ ఆడబిడ్డలు అని అంటున్నారు గదా! ఆడబిడ్డలు అందరు కాదండి, ఒక్కరే ఆక్రమించుకుంది. కానీ అందరైతే దానికి దోహదపడ్డారు. అంటే ఫస్ట్‌లోనే. అది అప్పుడే గనక సాల్వ్ అయ్యుండుంటే, అది ఇంత దూరం వచ్చుండేది కాదు. ఈరోజు వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయాలనుకున్న ఆమె ఉడుంలాగుంది ఆ ఇంట్లో. ఇక వాళ్ళందరి పరిస్థితి, వాళ్ళెట్లున్నారు అనేది గూడాను సాయంత్రం అంటే ఈవినింగు 4:30 లోపల నేను పెడతాను. అప్పుడు చూడండి. కొంచెం లెంగ్తీ అయినా గూడా చూడండి. నా విషయాలు పూర్తిగా మీకు తెలవాలి గదా! అందుకని నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇలా క్వెషన్ ఏసే పనైతే నా మనసులోని బాధ గూడా చెప్పాలన్న ఆలోచన గూడా ఉంది నాకు. ఇవాల్టి రోజునైతే నాకు ఆస్తి గానీ, ఇల్లు గానీ ఇవన్నీ గూడా నాకు అవసరం లేదు. కానీ అయినా గూడా నన్ను మోసం చేశారు అన్న ఒక్క బాధ తప్పితే ఇంకేం లేదు. ఎందుకంటే కష్టకాలంలో నన్ను ఆదుకోలేదు. ఇప్పుడు నేను కొంచెం బాగానే ఉన్నాను. ఎందుకంటే నా హస్బెండ్ బాగలేకుండా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా పిల్లలు పెద్దోళ్ళు కాలేదు. ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారు. చదువులు అవ్వలేదు. ఇంత కష్టంలో ఉన్నప్పుడు, ఇన్ని బాధలున్నప్పుడు ఆదుకొని ఆస్తి ఈరోజు నాకెందుకు అన్నీ ఉన్నప్పుడు అని అనుకున్నాను. కానీ అది ఎలా అయింది? ఎవరెలా ఉన్నారు? అన్ని విషయాలు సాయంత్రం వీడియోలో చెప్తాను. ఇక నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా కూడాను అబ్బాయిలు భార్యని బాగా చూసుకోండి. మీ పుట్టింటోళ్ళు ఆస్తిస్తారనో, లేకపోతే ఇవ్వలేదనో, లేకపోతే మీ అక్కచెల్లెళ్ళు మిమ్మల్ని మోసం చేసేసారనో, ఆస్తి తీసేసుకున్నారనో, ఈ రకంగా మీరు చేతగానోళ్ళలాగా ఉండకుండా మీ స్వశక్తితో మీ భార్యా పిల్లల్ని సంరక్షించుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా మీ భార్య దగ్గర మీరు నా భర్తకేమి, నా భర్త రాజు అని అనిపించుకోండి. ఆ రోజు సంఘంలో మీకుండే విలువ వేరే రాజులకు కూడా ఉండదు. అంటే రాజంటే సింహాసనం మీద కూర్చొని అవసరం లేదండి. ఒక్క భార్య పొగడత చాలు. భార్య ఉండంగానే మీకు ఏ ఆటలైనా ఆడతారు మీరు. ఎందుకంటే కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ వాళ్ళతోటే పంచుకోగలరు. ఆవేశం వచ్చినా వాళ్ళతోనే పంచుకోగలరు. కానీ అన్నీ కూడాను భరించేది భార్యే కాబట్టి, ఆ భార్య లేని నాడు మీ జీవితమే శూన్యం. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఆవేశంతో ప్రతిదానికి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి కొంతమంది వాళ్ళకై వాళ్ళే స్వయంగా గోడకేసి కొట్టుకోవడం అయితే ఏమి, ఏ చేతులు ఏది ఉంటే అది విసిరేసుకోవడం ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఒక రకంగా మీరు వాళ్ళని కొట్టకపోయినా వాళ్ళని మీరు డైరెక్ట్గా కొట్టడంలే, ఇండైరెక్ట్గా వాళ్ళ మనసు మీద కొడుతుంటారు. ఎందుకంటే భార్యాభర్తలు అంటే తాటాకు మంట లాంటిది. అది బుస్సుమని మండి వెంటనే ఆరిపోద్ది. ఆ భార్య కూడా అంతే. మీరు ఎన్నన్నా అనండి, ఎన్నన్నా తిట్టండి, ఎన్నన్నా కొట్టండి, ఎన్నన్నా చేయండి, సాయంత్రం మళ్ళీ మీరు మంచిగా వచ్చి ఒక మంచి మాట మాట్లాడితే అన్నీ మర్చిపోద్ది భార్య. కాబట్టి భార్యని మీరు బాగా చూసుకోండి. మీరు ఆస్తులు, ఐశ్వర్యాలు, కోట్లు సంపాదించి ఇవ్వకపోయినా మీ ఒక చిన్న మంచి మాట వాళ్ళని ఎంతో తృప్తిపరుస్తుందని ఒక పెద్దదానిగా నేను చెప్తున్నాను అనుభవంతో. ఇది అబ్బాయిలకే కాదండి, అమ్మాయిలు కూడాను ఇట్లాగే మీరు కూడాను మీ భర్తల్ని ప్రేమిస్తే వాళ్ళు కూడాను మీకు అట్లాగే ఉంటారు. అందుకని ఎప్పుడు భార్యాభర్తలు రాజు రాణి అనుకొని బ్రతకండి. ఈరోజైతే నా వీడియో ఇంతేనండి, చిన్న వీడియో. సాయంత్రం వీడియో అయితే నా జీవిత చరిత్ర అంతా చెప్తాను. అంటే జీవిత చరిత్ర అంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను పడిన కష్టాలు, అంటే స్ట్రగుల్స్ కానీ, మా అత్తగారింట్లో ఆస్తులు కానీ, నాకు ఆస్తి వచ్చిందా లేదా, ఈ విషయాలన్నీ కూడా నేను ఈవినింగ్ 4:30 మధ్యన అన్నీ గుర్తుపెట్టుకోండి. ఉంటానండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.